నీ దీవెనకై జీవం కలిగిన దేవుని వాక్కు. యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత అంతా బాగుంటుంది కదా, ఏంటి ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటున్నారా? బాధలు భరించలేకపోతున్నావా? కుటుంబ బాధల, అనారోగ్య సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల బాధల నుండి విముక్తి పొందలేకపోతున్నావా? ఇలా రకరకాల బాధల చేత, భారముల చేత బంధించబడుతున్నావా? వాటిని భరించలేక, జయించలేక నువ్వు అనేకమైన రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నావా? కృంగిపోతున్నావా? ఇంకా ఎంతకాలం ఈ సమస్యలు నన్ను వెంటాడతాయి అని కృంగిపోతున్నావా? దేవుడు తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చే ముందు అనేకమైన పరిశోధనలు, పరిశీలనలు, కష్టాలు, శ్రమలు అనేకములు ఎదురు కావచ్చు. అయినా నీ చుట్టూ ఉన్న నీకు అనేకమైన సమస్యలే నిన్ను వేధిస్తున్నా, నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులుగా మారినా, నీ చుట్టూ ఉన్నవారే నిన్ను అవహేళన చేస్తూ ఉండవచ్చు. కానీ యోసేపు జీవితంలో అన్నలే తన మీద ఎదురుదాడి చేసి, అన్నలే తనను చంపే హంతకులుగా మారారు. దేవుడు తన పనిని యోసేపు జీవితంలో చేయటానికి, దేవుడు తన చిత్తాన్ని యోసేపు జీవితంలో నెరవేర్చడానికి ముందు యోసేపుకు కష్టాలు ప్రారంభమైనాయి. అంటే దేవుని కార్యం జరిగే ముందు, దేవుని కార్యం నీలో ప్రారంభమయ్యే ముందు నీకు టెస్ట్లు ప్రారంభమవుతాయి. ఈ శోధనల్లో, ఈ బాధల్లో, ఈ అపజయాల్లో నువ్వు నిలబడగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో నిలబెడతాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావేమో, నీవు దేవుని చిత్తంలో ఉన్నావేమో, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన సంకల్పించుకున్నాడేమో. దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే మొదలైనయా? అయితే ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. కలత చెందవద్దు. యోసేపుని కనికరించి, గొప్ప చేసి, కాపాడి, రక్షించి, ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను కూడా కాపాడి, రక్షించి, సంరక్షించి, ధైర్యం చెప్పి నిన్ను కూడా నీ జీవితంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ జీవితంలో బాధించబడిన, వేధించిన, అనేకమైన కార్యాల్లో కృంగిపోయిన ఇగో కలత చెందవద్దు. నువ్వు దేవునికి అప్పగించు. యోసేపు తన మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించాడు. కష్టాలైన, బాధలు భరించాడు తప్ప బాధపడలేదండి. ప్రతి శ్రమలో ఆయన సంతోషాన్ని వెతుక్కున్నాడు. ప్రతి బాధను భరించి తన బాధను, మార్గాన్ని, శ్రమను దేవునికి అప్పగించాడు గనుకే యోసేపు, గుంటలో ఉన్న యోసేపు ఐగుప్తు ప్రధానమంత్రిగా దీవించాడు. దేవునిని నమ్ముకున్న తర్వాతే కష్టాలు ప్రారంభమే అంటే దేవుడిని ఎడల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ దీవెనకై ఈ కార్యమును నీలో జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ.